నమస్కారం. ఒక ఉన్నత స్థాయి రాజకీయ నాయకుడు. ఆయన దారుణ హత్యకు గురయ్యారు. 6 ఏళ్లు గడుస్తున్నా ఆ రహస్యం ఇంకా వీడలేదు. అవును. ఈ మధ్యలో 2 ప్రభుత్వాలు మారాయి, దర్యాప్తులు కూడా. ఆ ఎన్నో మలుపులు తిరిగాయి. కానీ న్యాయం మాత్రం ఇంకా అందలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, ఆ న్యాయ వ్యవస్థను కూడా కుదిపేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసిది. దీని గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గర ఈ కేసుపై వచ్చిన ఒక సమగ్ర నివేదిక ఉంది కదా, కడప కుట్ర కథనం ఆధారంగా. అవును. దాని ఆధారంగానే ఈ సంక్లిష్టమైన కేసులోని ముఖ్యమైన అంశాలు, వివాదాలు, ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు, వీటన్నిటిని వివరంగా పరిశీలిద్దాం. అసలు ఏం జరిగింది? ఎందుకిలా విచారణ ఆలస్యమవుతోంది? కరెక్ట్. ఇది కేవలం ఒక హత్యకేసు కాదు కదా. ఇందులో అధికారం ఉంది, రాజకీయాలున్నాయి, కుటుంబ సంబంధాలున్నాయి. ఇంకా చెప్పాలంటే మన వ్యవస్థల పనితీరు మీద కూడా ఎన్నో ప్రశ్నలున్నాయి. ముఖ్యంగా ఆ దర్యాప్తులో జరిగిన మార్పులు, సాక్ష్యాల చుట్టూ ఉన్న గందరగోళం, ఆ అనుమానాస్పద మరణాలు, ఇవన్నీ కేసును మరింత జటిలం చేసేయన్నమాట. సరే, మొదట్నుంచి వద్దాం. మార్చి 15, 2019 తెల్లవారుజాము. అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అవును. హోరాహోరీగా ప్రచారం సాగుతున్న సమయం. పురివెందులోని తన ఇంట్లో వివేకానందరెడ్డిగారు ఆ. చనిపోయారనే వార్త వచ్చింది. మొదట అందరూ గుండెపోటు అనుకున్నారు. అదే చెప్పారు కూడా. అవును. కాని కాసేపటికే తెలిసింది అది గుండెపోటు కాదని, గొడ్డలితో దారుణంగా నరికి చంపారింది. అంటే ఆ మొదటి కొన్ని గంటల్లోనే చాలా గందరగోళం జరిగింది. అక్కడే కదా మొదటి అనుమానం మొదలయ్యేది. అసలు ఆ గుండెపోటు కథ ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? దానిపైనే సీబీఐ ఛార్జ్షీట్లో ప్రధాన ఆరోపణ ఉంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరికొందరు కలిసి ఈ కథనాన్ని సృష్టించి హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ అంటోంది. అంటే హత్యను దాచిపెట్టాలని చూశారా? అలాగని సీబీఐ ఆరోపణ. అంతేకాదు, ఇంకో విషయమేంటంటే ఘటనా స్థలంలో ఒక లెటర్ దొరికింది. లెటర్ ఏం రాసుంది అందులో? తన డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేశాడని వివేకగారే రాసినట్లుగా ఉంది ఆ లెటర్. చూడండి, ఒకవైపు గుండెపోటు కథనం, ఇంకోవైపు ఈ లెటర్. 2 పొంతనలేకుండా ఉన్నాయి. విచిత్రంగా ఉంది. ఇంకా ఘటనా స్థలంలో సాక్ష్యాలు కూడా చెరిపేశారని ఆరోపణలున్నాయి. అంటే రక్తం మరకలు తుడిచేయడం, కట్లు కట్టడం లాంటివి. ఇవన్నీ చూస్తే కేసును మొదటినుంచే తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి దర్యాప్తు ఎలా మారాయి? హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వాళ్ళు 2 సిట్ బృందాలేశారు కదా? అవును. 2 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది టీడీపీ ప్రభుత్వ కుట్రాని, తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేసును సీబీఐకివ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇక్కడే అసలు కథ ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. సరే. ఆ తర్వాత తనే అంతకుముందు డిమాండ్ చేసిన సీబీఐ దర్యాప్తుకు ఆదేశించలేదు, దానికి బదులుగా ఇంకో కొత్త సిట్టునేర్పాటు చేశారు. ఓహో, అలాగా? ఎందుకు? అదే చాలామందిని ఆశ్చర్యపరిచింది. వివేకాగారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డిగారు ఈ సిట్లుతో లాభం లేదని హైకోర్టుకు వెళ్లారు. సీబీఐ విచారణ కావాలని అడిగారు. మరి అప్పుడు ప్రభుత్వమేం చేసింది? జగన్గారి ప్రభుత్వం హైకోర్టులో సీబీఐ విచారణను వ్యతిరేకించింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ కావాలన్నవాళ్లే అధికారంలోకొచ్చాక వద్దనడం. అది చాలా విమర్శలకు, అనుమానాలకు తావిచ్చిందన్నమాట. చివరికి డాక్టర్ సునీతారెడ్డిగారి న్యాయ పోరాటం వల్ల హైకోర్టు ఆదేశించింది. మార్చ్ 2020లో కేసు సీబీఐ చేతికి వెళ్ళింది. సరే, సీబీఐ ఎంట్రయ్యాక దర్యాప్తు స్పీడ్ అందుకుందనుకోవాలి. అప్పుడే గదా కీలక పరిణామం. A4 నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్గా మారడం. అవునవును. అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అతని వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ మొత్తం 8 మందిని నిందితులుగా చేర్చింది. ఎవరెవరున్నారో ఆ లిస్ట్లో? వాళ్ళలో 4, అంటే A1 నుంచి A4 వరకు హత్యలో నేరుగా పాల్గొన్నారని, మిగిలిన 4 A5 నుంచి A8 వరకు కుట్ర పండడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో భాగస్వాములని సీబీఐ ఆరోపణ. ముఖ్యంగా A7గా వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, అంటే అవినాష్ రెడ్డి గారి తండ్రి, A8గా అప్పటికే ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేర్లుండటం అది పెద్ద సంచలనమైంది. మరి అసలు హత్యకు కారణమేమని చెప్పింది సీబీఐ? మోటివ్? సీబీఐ ప్రకారం ముఖ్య కారణం రాజకీయమే. కడప ఎంపీ సీటు గొడవన్మాట. ఎంపీ సీటా? అవును.
2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని, ఆ సీటును తనకుగాని లేదా వైఎస్ షర్మిలాగారికి గాని వైఎస్ విజయమ్మగారికి గాని ఇవ్వాలని వివేక గారు జగన్ గారిపై బాగా ఒత్తిడి తెచ్చారని సీబీఐ వాదిస్తోంది. ఓహో. ఇది అవినాష్ రెడ్డి గారికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారికి రాజకీయంగా అడ్డంకి అవుతుందని భావించి వివేక గారిని హత్య చేసేందుకు కుట్రపన్నారని సీబీఐ కియరి. దీంతో కేసు మొత్తం వైఎస్ కుటుంబం అంతర్గత రాజకీయాలు, అధికార పోరు వైపు తిరిగింది. అయితే అవినాష్ రెడ్డి గారు ఈ ఆరోపణలను మొదటినుంచి ఖండిస్తున్నారు కదా. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని, అప్రూవర్ మాటలు నమ్మొద్దని అంటున్నారు. అవును, ఆయన వాదన కూడా బలంగానే ఉంది. ఇక్కడ ఇంకో కోణం చూడాలి. సీబీఐ చెప్పిన మోటివ్కి కాస్త భిన్నంగా కొన్ని విషయాలున్నాయి. హత్యకు ముందు రోజు కూడా వివేక గారు తన గెలుపు కోసమే ప్రచారం చేశారని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజమా? అంతేకాదు, వివేక గారి సోదరి సౌభాగ్యమ్మ గారు, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి గారు కూడా సీబీఐకిచ్చిన వాంగ్మూలాల్లో అవినాష్ అభ్యర్థిత్వాన్ని కుటుంబం ఒప్పుకుంది, వివేక కూడా ప్రచారంలో పాల్గొన్నారు అని చెప్పినట్టు వార్తలొచ్చాయి. మరిది సీబీఐ చెప్పే మోటివ్ థియరీని ప్రశ్నిస్తుంది కదా. అవును. మరి టెక్నికల్ ఎవిడెన్స్ సంగతేంటి? దానిపైన వివాదముందే అంటున్నారు. ఉంది. ఉదాహరణకు, నిందితుడు సునీల్ యాదవ్ A2 ఫోన్ లొకేషన్ హత్య జరిగిన రాత్రి అవినాష్ రెడ్డి గారి ఇంట్లో లేదా ఆ పరిసరాల్లో ఉందని సీబీఐ గూగుల్ టేకౌట్ డేటా ఆధారంగా చెప్తోంది. అయితే దీనిపై అవినాష్ రెడ్డి గారి తరపున వాదనేంటంటే, గూగుల్ టేకౌట్ డేటా 100% కరెక్ట్ కాదని, అది సిగ్నల్ బలం, చుట్టుపక్కల వైఫై నెట్వర్క్స్ లాంటి వాటిపై ఆధారపడి ఉంటుందని, దాన్ని తిరుగులేని సాక్ష్యంగా తీసుకోలేమని అంటున్నారు. గూగుల్ కూడా దాని ఖచ్చితత్వంపై గ్యారంటీ ఇవ్వదని చెప్తున్నారు. అంటే ఆ డేటా ఖచ్చితం కాదంటారా? వారి వాదన అది. అలాగే ఇంకో కీలకమైన విషయం, హత్య విషయం జగన్ గారికి ఎప్పుడు తెలిసింది అనే దానిపై కూడా 2 వాదనలున్నాయి. ఉదయం 6:15 తర్వాత వివేక గారి పిఏ ద్వారా బయటకు తెలిసిందని కొందరు అంటుంటే, కానీ అంతకంటే ముందే తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి జగన్ గారికి చెప్పారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇది గనుక నిజమైతే హత్య విషయాన్ని దాచే ప్రయత్నంలో పెద్దవాళ్ల ప్రమేయం ఉందనే అనుమానాలకు ఇంకా బలం చేకూరుతుంది. దర్యాప్తు ఇలా ఉండగా డాక్టర్ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు కదా. ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదని, సాక్షులను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అవును, అది కూడా కేసులో చాలా ముఖ్యమైన మలుపు. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పిచ్చింది. కేస్ విచారణను కడప నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు మార్చాలని ఆదేశించింది. ఎందుకు మార్చారు? సుప్రీంకోర్టేం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పిన కారణాలు, చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. పిటిషనర్ అంటే సునీతగారు చెప్పిన అనుమానాలు నిరాధారమైనవి కావు, అవి నమ్మదగినవిగానే ఉన్నాయి అని కోర్టంది. ఓహో. అంతేకాదు, సాక్షులకు ప్రాణహాని ఉందని, దర్యాప్తు అధికారులనే వేధిస్తున్నారని, రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగే వాతావరణం కనిపించడం లేదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ఒక రకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా అవిశ్వాసం చూపించినట్లే. చాలా అరుదుగా జరుగుతుందిలా. అయితే ఈ కేసులో నన్ను వ్యక్తిగతంగా బాగా కలవరపరిచే అంశం ఆ అనుమానాస్పద మరణాలు. 2019 నుంచి ఇప్పటిదాకా ఈ కేసులో సంబంధం ఉందని అనుమానిస్తున్న 6 వ్యక్తులు చనిపోయారు. అవును, 6. శ్రీనివాసులు రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కల్లూరి గంగాధర్ రెడ్డి, నారాయణ యాదవ్, వైఎస్ అభిషేక్ రెడ్డి, చివరికి ప్రత్యక్ష సాక్షి అనుకున్న వాచ్మెన్ రంగన్న. ఇలా 6 అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఇది యాదృచ్ఛికం అనగలమా? 6 అంటే చాలా కష్టం. ఇది యాదృచ్ఛికమని కొట్టిపారేయడం చాలా కష్టం. ఈ మరణాలు చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. వీరిలో కొందరు కీలక సాక్షులు కావచ్చు, కుట్ర గురించి తెలిసినవాళ్లు కావచ్చు. వీరి మరణంతో ఒకవేళ దస్తగిరి వాంగ్మూలానికి సపోర్ట్ చేసే సాక్ష్యం ఏదైనా ఉంటే అది పూర్తిగా మాయమైపోయే ప్రమాదముంది. ఇది కేవలం సాక్షులను ప్రభావితం చేయడం కాదు, సాక్ష్యాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నమేమైనా జరుగుతోందా అనే భయం కలుగుతోంది. అందుకేనేమో 2024లో ఏపీలో ప్రభుత్వం మారగానే కొత్త ప్రభుత్వం ఈ 6 మరణాలపై దర్యాప్తుకు సిట్ వేసింది. అవును, అది కూడా ఈ కేసులో ఇంకో కొత్త పరిణామం. రాజకీయంగా కూడా ఈ కేసు ప్రభావం చాలా ఉంది గదా. 2019 ఎన్నికల ముందు హత్య జరిగితే అది జగన్గారి పార్టీకి సానుభూతి తెచ్చిపెట్టింది. అప్పుడు దాన్ని టీడీపీ కుట్ర అన్నారు. కరెక్ట్. కానీ 2024 వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎలా? ఒకటి,
సీబీఐ ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి గారి లాంటి కుటుంబ సభ్యుల పేర్లు రావడం. 2 స్వయంగా జగన్ గారి సోదరిమనులే, అంటే సునీత గారు న్యాయ పోరాటం ద్వారా, షర్మిల గారు రాజకీయ విమర్శల ద్వారా హంతకులను జగనే రక్షిస్తున్నారు అని ఆరోపించడం మొదలుపెట్టారు. వివేకాను చంపిన వాళ్లు జగన్ పక్కనే ఉన్నారు లాంటి ప్రతిపక్షాల విమర్శలకు సొంత చెల్లెళ్ల మాటలే బలమిచ్చాయి. ఇది వైఎస్సార్సీపీకి, ముఖ్యంగా జగన్ గారి ఇమేజ్కి చాలా డ్యామేజ్ చేసిందని, 2024 ఎన్నికల ఫలితాలపై దీని ప్రభావం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలొచ్చాయి కదా. వచ్చాయి. కొందరు దీన్ని ఇంకా రాజకీయ కుట్రగానే చూశారు. కాని చాలామంది, ముఖ్యంగా తటస్థులు, విద్యావంతులు, సీబీఐ దర్యాప్తు, సాక్షుల మరణాలు, సునీతగారి పోరాటం ఇవన్నీ చూసి జగన్ గారు తన వాళ్లను కాపాడుతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. ఇన్ని జరిగినా సుప్రీంకోర్టు కేసును హైదరాబాద్కు మార్చినా ఇప్పటికీ, అంటే ఈ నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2025 నాటికి హత్య జరిగి 6 ఏళ్లు దాటినా అసలు విచారణ అంటే ట్రయల్ ఎందుకు మొదలవ్వలేదు? ఇదే అర్థంగాని విషయం. అదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీబీఐ ఏమో సుప్రీంకోర్టుకు మా దర్యాప్తు పూర్తయింది అని చెప్పింది. సరే, కాని బాధితురాలు డాక్టర్ సునీతారెడ్డి గారు మాత్రం విస్తృత కుట్ర అంటే లార్జర్ కాన్స్పిరసీ కోణంపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, దీని వెనకున్న అసలు సూత్రధారులెవరో తేల్చాలని మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే ఇప్పుడున్న నిందితుల వెనుక ఇంకా పెద్దవాళ్లున్నారనే ఆమె అనుమానమన్మాట. అవును, ఆమె పిటిషన్ సారాంశం అదే. ఈ హత్య వెనుక ఇంకా పెద్ద రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉండొచ్చని, వాటిని కూడా బయటపెట్టాలని ఆమె కోరుతున్నారు. ఇది ఒకవైపు. మరోవైపు నిందితులకు ఇవ్వాల్సిన డిజిటల్ ఎవిడెన్స్లోని వేల ఫైల్స్, దాదాపు 35,000 ఫైల్స్ తమకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓపెన్ అవ్వట్లేదని, అవన్నీ సరిగ్గా ఇస్తేనే తాము విచారణకు వస్తామని నిందితుల తరఫు లాయర్లు అంటున్నారు. అంటే ఒకవైపు దర్యాప్తు పూర్తి కాలేదనే వాదన, ఇంకోవైపు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ట్రయల్కి రాలేమనే వాదన. అవును, ఈ రెండిటి మధ్య అసలు విచారణ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇదొక క్యాచ్-22 సిచ్యువేషన్లా తయారైంది. ఒక విష వలయంలా మారిపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, 6 అనుమానాస్పద మరణాలు, వ్యవస్థలతో పోరాటం, చివరికి టెక్నికల్ కారణాలతో ఆగిపోయిన విచారణ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిజంగా ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. ఖచ్చితంగా. ఈ కేసులో మనం చూస్తున్న ఈ జాప్యం, ఈ డిలే, ఇది న్యాయ ప్రక్రియలో సహజంగా జరిగే ఆలస్యమా, లేక శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారా అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఇలా కాలయాపన చేయడం ద్వారా అధికారం, డబ్బు ఉన్నవాళ్లు చట్టం నుంచి సులభంగా బయటపడచ్చు అనే అభిప్రాయం జనాల్లో బలపడితే అది మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. నిజమే. ఇది కేవలం ఒక హత్యకేసు విచారణ కాదు. ఇది మన మొత్తం సిస్టమ్ విశ్వసనీయతకు, నిష్పాక్షికతకు ఒక పరీక్ష లాంటిది. మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ కేసులో న్యాయం ఇంతగా ఆలస్యమవడం దాదాపుగా న్యాయాన్ని నిరాకరించినట్లే కదా. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు కదా, అలా అనిపిస్తుంది.